అన్న పేరు నాన్నగారు ఏమని చెప్పారంటే వైసీపీ కుక్కలు ఆపాల్సిన అవసరం లేదు, అమరావతిని ఆ వర్షం పడితే దాని మాటకు అదే మునిగిపోతా అని చెప్పి ఆయన అన్నారు. మునిగిద్ది ఏం మునిగిద్ది అన్న? హైదరాబాద్లో ఉన్న ఆయన ఇల్లు కూడా మునిగింది. ఆయన ఇల్లు కూడా హైదరాబాద్లో ఉన్న ఇల్లు కూడా మునిగింది. ఇంకా అదే మునిగి రందిలో ఉన్నాడు. అరే నాయన ఎట్లా కడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత లోతు వేస్తున్నారు ఏంటనేది ఒకసారి వెళ్ళి చూడండి రా నాయన. మీ వైసీపీ కార్యకర్తలు అందరూ వెళ్ళి ఒకసారి చూడండి, మీకు కొద్దిగా అవగాహన అనేది వచ్చింది. లేదా మేము పెట్టే మా ఎల్లో మీడియాలో చూడండి, మీకు అవగాహన వచ్చింది. ఇంకా 2 నెలల్లో ఎమ్మెల్యేలు అందరూ ఆడ క్వార్టర్స్కి రాబోతున్నారని ఒక సంతోషద పరంలో మీరు మాట్లాడే మాటలు జనం నవ్వుకుంటున్నారు. ఆయన వచ్చేసి మా విగ్గన్ అంటాం, మళ్ళీ ఏమో నువ్వే వచ్చేసి అమరావతి ఎందుకు అంటున్నావు, ఈ ఆడవటం అమరావతి తీసేయండి అని ఆడవటం. మీ నియోజకవర్గాల్లో మళ్ళీ మీరు నిలబడితే మీకు పడతాయా ఓట్లు అనే అవగాహన అర్థం కావట్లేదా? మేము అదే నియోజకవర్గంలో నిలబడాలి, అమరావతి దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే మనము నిలబడబోతున్నామే, మన రాష్ట్రం కూడా, మన జిల్లా, మన మండలం కూడా బాగుపడిద్దే అనే అవగాహన ఎందుకు రావట్లా? ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒక్కటేనా? చుట్టూ ఉన్న 5 జిల్లాలు బాగుపడ్డాయే. హైదరాబాద్లో తిరిగారు మీరు, మీకు అవగాహన రావట్లేదా? అదేమో అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా తొక్కాలని చూస్తున్నారు? ఏం వ్యాపారం పరంగా మీరు ఏం బిజినెస్లు ఇంకా చేయాలనుకుంటున్నారు? ఇలా విమర్శలు అమరావతి మీద ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లా. ఆయన నారాయణ గారు ఉన్నారు, ఎంత క్లారిటీగా ఇచ్చాడు, మీ ఓడేగా. అయినా కూడా మీకు జ్ఞానం రావట్లేదా? ఎందుకంటే మీ ఓడని ఎందుకని మీ కులగజ్జన మీ వల్లే కదా మొదలయ్యేది. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇప్పటికైనా మీరు మారకపోతే సొసైటీలో మిమ్మల్ని తిరగలేని పరిస్థితులు కూడా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికే దెబ్బ అయ్యిద్ది. ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. అలాగే వల్లభనేని వంశీ గారు కూడా నేను తాగి వాళ్ళ పార్టీ పైన వాళ్ళు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? అంటే జగన్ గారికి అసలు పరిపాలన కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు. నలిగిపోయిన మనిషి అన్న ఆయన టీడీపీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, కొన్ని బిజినెస్ల పరంగా ఆయన నలిగిన మనిషి. ఇప్పుడు తాగి బయటికి నిజాలు మాట్లాడుతున్నాడు. అది ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళని టీడీపీ దూరం చేసిందంటే అలాంటి వాళ్ళని దగ్గర చేసుకోకూడదు వైసీపీ. అదే అర్థం కావట్లా. రోజా తిట్టింది ఎవరిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని. బొత్స తిట్టాడు, బొత్స సత్యనారాయణ. ఇలాంటి ఎదవాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుని పాడైపోతున్నారు తప్ప ఏమీ లేదు ఆ పార్టీకి ఆదరణ. అది చంద్రబాబు తిట్టిన కూడా టీడీపీలో ఉన్నారు, ఇంతకుముందు వైసీపీలో ఉన్నారు, కానీ ఇప్పుడు అది రాజకీయంలో శత్రువు ఉన్నారు, మిత్రులు ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు వెళ్ళింటారు, అనింటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అన్నారు కదా. నేను అంటుంది అదే నా, మరీ ఘోరంగా తిట్టిన వాళ్ళ తిట్టినప్పుడు ఎవరైతే లోకేష్ ని కూడా అన్నాడు మా అమ్మని తిట్టిస్తారా అని, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేస్తాం కదా, దీన్ని ఏమంటారు? నేను అంటుంది అదే కదన్నా. మరీ పదవులు ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టుకోలేదు. వాళ్ళ లిమిట్ వాళ్ళకి పెట్టాడు. వాళ్ళ కంట్రోల్ అన్న, వాళ్ళ కంట్రోల్ ఎవరికి? పవన్ కళ్యాణ్ తిట్టింది వేరు అన్న, ఆ విధానం వేరు. అప్పుడు రాజకీయం వేరు. నీకు అప్పుడు కులగజ్జన తెలుసా? కమ్మ కాపు అంటే పడేది కాదు. పవన్ కళ్యాణ్ బాలయ్య ఫ్యాన్స్ అంటే తన్ను. అరే ఇను అన్న, ఇన్నాక మాట్లాడు నేను, ఓకేనా? మేము చెబుతుంది మాది కూడా అదే. ఇప్పుడు ఏడుతుంది కూడా వైసీపీ అదే. వీళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టాలనే చూస్తుంది. అరే ఆ మాట అన్న మాకు మొన్న ఒక్క మాట అన్న, బొత్స ఈడెవడు రాంబాబుది అయింది, అంబటి రాంబాబుది బూతులు తిట్టాడు. ఎవరిని తిట్టాడు? ఏది చంద్రబాబు నాయుడు తిట్టాడు. వాళ్ళ పార్టీ గురించి మాట్లాడాలి. మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు లాగావు? పవన్ కళ్యాణ్ కులాన్ని ఎందుకు లాగాడు? నేను కాపాడని చెప్పి నన్ను దొక్కుతారా? కాపాడంటే కాపలాగా వస్తాడు. ఈ మాటలన్నీ ఎందుకు? అడిగి అవసరమా? రాంబాబుకి అవసరమా? కాపు కులం నుంచి పవన్ కళ్యాణ్ దూరం చేస్తాడా? ఏం మాటలు ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడచ్చు? ఒక లాయర్ అయి ఉండాడు. మరి అట్లాంటి ఎదవలు చేసే పనుల వల్లే వైసీపీకి దెబ్బ కొడుతుంది. మరి కుల రాజకీయం చేయాలని ఎంతో ట్రై చేసినా కుల రాజకీయం ఇప్పుడు కలిసిపోయింది అన్న. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ బాలయ్య ఫ్యాన్స్ కానీ ఒక రేంజ్లో తనుకునేవాళ్ళం, కటౌట్లు చించుకోవడం కానీ ఏదైనా కానీ, ఓకేనా? ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఒక రేంజ్లో ఉండేది. ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది. ఎవడొచ్చి పుల్ల పెట్టాలన్నా వాడు వస్తున్నాడంటే బిజినెస్ పరంగా తప్పుకుంటున్నారు, వాడు వస్తున్నాడంటే ఒక ఆదరణ ఇస్తున్నారు. వాళ్ళిద్దరి కలయిక అనేది గుంటూరు కృష్ణా జిల్లాలో మాకు కనపడుతుంది. కళాఖండగా చెప్పగలం, ఓకేనా? అట్లాగే బాపట్ల అమరావతిని ఒక రేంజ్కి తీసుకురావాలని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెళ్ల మనోహర్ గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం జనానికి కనపడుతుంది. ఈ వైసీపీ వాళ్ళకి తప్ప అనేది మేము కళాఖండగా చెప్పగలం. రాజకీయం నేర్చుకుంటున్నాడు. రీసెంట్గా ప్రెస్ మీటింగ్ పెట్టాడు, ఎంత ఆదరణంగా మాట్లాడాడు. ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఏడ బుల్లెట్ దిగింది ఆయన మాట్లాడిన మాట. ఏడ దిగింది పక్కన ఎక్కడే కాదు, స్ట్రైట్. ఒక్క క్వశ్చన్, ఎలక్షన్ల ముందు ఎన్ని మాట్లాడినాడు పవన్ కళ్యాణ్, ఎన్ని తిట్టాడు? అరే అమ్మ ఈయన గెలిస్తే ఏదో చేస్తాడు నాయన, ఈ మాటలకే గోలగోలు చేస్తాడు ఎన్నో అనుకున్నాం. కానీ ఏడ దిగేటట్టు మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఒక్క మాట అదొక్కటి చాలు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మీడియాలో కనిపిస్తలేరు, కానీ గ్రౌండ్ ఫీల్డ్ లో కనిపిస్తున్నాగా. గ్రౌండ్ లోకి వెళ్ళి రోడ్లు వేయించడాలు లేంటి వీళ్ళు వెళ్తున్నారు. కానీ జగన్ గారు మీడియాలో కనిపిస్తున్నా, గ్రౌండ్ ఫీల్డ్ ఏం చేసేది లేదు. అసెంబ్లీకే రావట్లేదు కదా.
నువ్వు అన్ని తీసుకుంటున్నావు, రూపాయి జీతం అంటున్నావు. అసెంబ్లీకి రా, ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు కూటమి ఇచ్చింది 6 సూపర్ 6 కొట్టిందా? 2 సంవత్సరాలు అవుతుంది. సామాన్యుడు అడుగుతున్నాడు, వైసీపీ కార్యకర్తలు పాపం మీడియా ముందు లబోదిబో నారాయణ, బొత్స సత్యనారాయణ పాపం హార్ట్ అటాక్ వచ్చిన అసెంబ్లీకి వచ్చి మరి అట్లా మాట్లాడారు. వాళ్ళని చూసైనా బుర్ర ఉండాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా అసెంబ్లీలో. ఒక్క క్వశ్చన్ అడుగు. అదేమంటే 11ంటికి వచ్చి 11వ తారీఖు 11 టయానికి వెళ్ళిపోయావు, అది దొరికావు వెళ్ళో మీడియాకి. దాని గురించి అబ్బా మీకు అదే బేగుతుంది, ఇంకేం మాట్లాడతారు చెప్పు. మంత్రిగా చేసిన వాళ్ళు ఓడిపోయిన చరిత్ర 75 నుంచి తీసుకో, ఓడిపోయిన చరిత్ర లేదు ఏ రాష్ట్రంలో అయినా కానీ. 75 సంవత్సరాల నుంచి ఓడిపోయారు కదా, మంత్రులుగా ఓడిపోయారు కదా. 15 మంది 20 మంది 30 మంది వైసీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళుగా, రోజా గానీ అందరూ, రజిత గానీ. అరే ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏ సింగిల్ అని అనమాకి ఎవరిని పడతాడని. సింగిల్ అంటే సింగిల్ అనే విధానం ఉంటది. ఒక కార్యకర్తని నాయకుడు చేసినాడు సింగిల్, అర్థమవుతుందా? పక్క పార్టీలో తీసుకొచ్చి పెట్టుకున్నాడు కాదు సిగ్నల్, గుర్తు పెట్టుకో. పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి రాజీనామాలు అనమాకన్నా వచ్చినాడంటే అదే బాక్సులు అమరావతి రెడీ చేయడానికి వెళ్తానన్నాడు. అమరావతి రెడీ చేయడానికి వెళ్తానన్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, హైదరాబాద్ సొమ్ములు అవుతా అన్నాడు. 5 ఏళ్ళ నుంచి ఆ లోటస్ పాండ్ బయటకు వచ్చాడు. ఆయన గవర్నమెంట్ లో 2019 నుంచి 24 దాకా ఏం చేశాడు? పూర్తయినాయా? 17 మెడికల్ కాలేజీ పూర్తయినాయా? ఎన్నైనా? 3 కూడా కాల అవుతారా? ఎవరైనా నవ్వుతారా? మెడికల్ కాలేజీకి ఎంత అవుతాయి? మెడికల్ కాలేజీకి ఎంత అవుతాయి? 500 కోట్లు వేసుకో. అరే నువ్వు తింటావు కాబట్టి 500 కోట్లు వేసుకో. అవి పూర్తి చేయలేకపోతున్నావు. 17 కాలేజీలు నువ్వు 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలా? నువ్వెందుకు పూర్తి చేయలా? మరి అన్నా 40 ఏళ్ళు అంటారా? అమ్మ మంచి మాట చెప్పావే. మచిలీపట్నం పోర్టు ఇప్పుడు గుర్తొచ్చిందా? 2019 3 రాజధానులు అనుకున్నట్టయితే ఇదే మచిలీపట్నం పోర్టు ఉందని గుర్తు రాలేదా? అదే విజయవాడలో 20 లక్షల మంది ఉన్నారని గుర్తు రాలేదా? ఏం మాట్లాడుతున్నావు? 3 రాజధానులని రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు. నేనేం చెప్పను చెప్పు. ఆయన 3 రాష్ట్రాలు అనకుండా ఉన్నట్టయితే ఆయన ఇంకొక 20 ఏళ్ళు ఉండేవాళ్ళు రాజకీయంలో, తెలుసా? ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ జనానికి ఉపయోగపడేది కానీ రూపాయి ఊరికే పెడతాం కాదే. 10,000 ఆటో వాడికి ఇచ్చాడు. 10,000 ఆటో వాడికి ఇచ్చాడు ఉచితంగా, గర్వంగా ఫీల్ అయ్యాడు. కానీ సోమరపోతిగా పడుకున్నాడు ఆయన నేను రోడ్ల వల్ల. ఓకేనా? నలిగిపోయాడు. అదే 10,000 ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు, రోడ్లు బ్రహ్మాండంగా ఉండే ఇంకొక 20,000 సంపాదిస్తున్నారు. అది కూటమి ప్రభుత్వం అంటే. టీడీపీ నుంచి వచ్చిన మేధావులు ఉన్నారు కదా, రోజా గారు, వాళ్ళందరినీ వైసీపీలో ఎందుకు పెట్టుకున్నాడు? సరే నాయకుడు దొరకలేదా? తయారు చేయలేనాడు ఒక పార్టీ ఎందుకు మానేసాయి? ఒక నాయకుడిని తయారు చేసినప్పుడే నాయకుడిని తయారు చేయి. అది టీడీపీ నుంచి ప్రతి కులం నుంచి ఒక నాయకుడిని తయారు చేశాడు ఎన్టీ రామారావు. ఆనంద నడుపుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు. అన్నా ఇంకొక మాట అన్నా, ఇంకోటి అన్నా ఒక మాటను. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎవరో చెప్పాడు 1500 కోట్లు ఇస్తా అన్నాడంట. ఇనువే నువ్వు ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోటి అనమా. ఎన్టీ రామారావు కన్నా కూడా సీనియర్ నేత చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నేత. హెలికాప్టర్ లో 3 తీసుకుని ఎన్టీ రామారావు గారు ఢిల్లీ వెళ్ళారు. 256 మందిని ట్రైన్ లో తీసుకెళ్లిన మొగోడే చంద్రబాబు. ఎమ్మెల్యేలని 256 మందిని హైదరాబాద్ నుంచి ఢిల్లీ కోటకు తీసుకెళ్లాడు. చూసావా? అది మొగోడంటే. ఏం చెబుతున్నావే? 40 ఏళ్ళు రాజకీయం, 45 సంవత్సరాల బిజినెస్ మ్యాన్డే. మరి సత్యం కంప్యూటర్స్ నే సత్యం లేకుండా చేశాడే. ఐటీ వాడికి ₹1,00,000 ఉద్యోగం అవుతున్నాడు, అది పేరు చెప్పుకుంటాడే. హైదరాబాద్ అంటేనే చంద్రబాబు అంటారు. అది చాలే, చరిత్ర అది చాలు. మరి పెట్టుకోవాల్సింది చంద్రుడు మరి పెట్టుకుంటే తప్పులేదు. జగన్ పేరు పెట్టారు కదా, అట్లా మరి అదే జగన్ పేరు ప్రతి ఒక్కదాని మీద. అన్న నీకు ఒక్కటి చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా భూమి కొలతేసాడే బ్రహ్మాండం. కానీ ఆయన బొమ్మేసిన రాయి, ఆయన బుక్ ఇచ్చిన పాస్ బుక్ ఇచ్చేపటికి జనం భయపడిపోయారు. 10,000 రూపాయలు పడేస్తున్నాడు, మన దగ్గర నుంచి మళ్ళీ 100 మనకు ఉన్నది మొత్తం లాగేసుకుంటారని భయపడే ఆ 11 సీట్లు వచ్చినాయి. లేకపోతే 80-90 సీట్లు వచ్చాయి. మరి చంద్రబాబు చేసని చెప్పారు కదా, అలానే ఏదైతే వైఎస్ రాజశేఖర్ గారిని తీసుకొచ్చి పార్టీలు పెట్టినారు, అది కూడా వెన్నుపోట్లాడు. మరి అదే కదా, మరి అది వెనుపోటు కాదు. 1 కోటి సంతకాలు మొదలు పెడతాం చనిపోయింది కానీ పోలవరం రిపోర్ట్ ఎమ్మడిగా చేయటము. మరి ఎన్ని ఎన్నిపోట్లు కాదు, ఎన్నిపోట్లు. రైట్ బాబా ఇది మరి